ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ నుండి ఏదైతే కలెక్టర్ ఆఫీస్కి మెమరాండం ఇవ్వడానికి పోయినాం, ఏఐసిసి వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ని అమిత్ షా గారు అవమానపరిచిర్రో, ఏదైతే పార్లమెంట్ ఉందో, పార్లమెంట్ అంటే ఈ దేశానికి ఒక దేవాలయం. ఆ దేవాలయంలోనే మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు పార్లమెంట్ మెట్లు మొక్కి కాన్స్టిట్యూషన్కి నమస్కారం చేసి లోపడిపోయారు. ఇదేదైతే రాజ్యాంగాన్ని నమస్కారం చేసిపోయారో ఈ రాజ్యాంగాన్ని అవమానించే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఏదైతే రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ రచయిత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని రాజ్యసభలో ఏలనగ చేస్తూ మాట్లాడుతూ అంబేద్కర్ 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 అని చెప్పి హేళన చేసి మాట్లాడినాడో, అదే అన్నిసార్లు పేరు తీసుకునేది భగవంతుడు పేరు తీసుకుంటే 7 తరాల వరకు వాళ్ళకు మోక్షం జరుగుతాయని అన్న. అంటే ఏదైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉందో ఎప్పుడు కూడా మనువాద సిద్ధాంతాన్ని నమ్ముకొని వాళ్ళు ముందుకు వస్తుంటారు. అందుకే ఆ మనువాద సిద్ధాంతాన్ని మళ్ళా కూడా ఒకసారి భారత ప్రజానికాన్ని మీద రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అందుకని అమిత్ షాని ఇమ్మీడియట్లీ బర్తరఫ్ చేయాలా, ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలా. ఏదైతే రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి భిన్నత్వంలో ఏకత్వం ఉందని చెప్పి రాజ్యాంగాన్ని రక్షించే కార్యక్రమం చేపడుతున్నాడో వారి మీద కక్ష సాధింపు చర్యలు కూడా విత్డ్రా చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.